బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న నటి హేమ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసు గురించి మాట్లాడుతూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు వైద్యులు చేసిన డ్రగ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తన లాయర్ తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారామె. నిజానిజాలు తెలుసుకోకుండా లేనిపోని ప్రచారం చేసిన వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. అయితే డ్రగ్స్ టెస్టులో ఆమె పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు గతంలో చెప్పారు. పోలీసుల స్టేట్మెంట్ కు విరుద్ధంగా వీడియో పెట్టడంపై హేమపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్ విన్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా లాయర్ ఫోన్ చేసి చార్జ్ షీట్ లో నా రిపోర్ట్స్, నా బ్లడ్ నైల్స్ అండ్ హెయిర్ రిపోర్ట్స్ అన్ని కూడా నెగిటివ్ వచ్చినాయి అంట, చార్జ్ షీట్ లో ఇచ్చారని. సో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నేను చేయించుకునే టెస్ట్ లో ఆల్రెడీ నాకు నెగిటివ్ వచ్చింది. ఆ విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఏ టెస్ట్ల కన్నా రెడీ, ఎక్కడికన్నా రెడీ, నా టెస్టులు నమ్మవలసిన అవసరం లేదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు అఫీషియల్ గా చార్జ్ షీట్ లో కూడా నాకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హేమ ఎప్పుడు నవ్వుతూ మీ ముందు ఇలాగే ఉండాలని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న నటి హేమ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసు గురించి మాట్లాడుతూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు వైద్యులు చేసిన డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తన లాయర్ తనకు ఫోన్ చేసి చెప్పాడని ఆమె తెలిపారు. తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారామె. నిజానిజాలు తెలుసుకోకుండా లేనిపోనివి ప్రచారం చేసిన వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. అయితే డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని బెంగళూరు పోలీసులు గతంలో చెప్పారు. పోలీసుల స్టేట్మెంట్ కు విరుద్ధంగా వీడియో పెట్టడంపై హేమపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.